హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ కి సంబంధించి ఓ కబురు చక్కర్లు కొడుతోంది. ఇటీవల గుజరాత్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ యూనిట్ జనవరి మొదటి వారం నుండి మరో షెడ్యూల్ ను మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు అవసరమైన స్ట్రీట్ సెట్స్, ఇతర ఏర్పాట్లను రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్ లో ప్రచారం సాగుతోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో మే 11వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాని వేసవి సెలవులకు విడుదల చేస్తామని చిత్ర బృందం గతంలోనే వెల్లడించిన విషయం తెలిసింది. అలా ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే ఈ మూవీని మే 11న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం వాస్తవం ఉందో తెలియాలంటే చిత్ర బృందం అధికారికంగా వెల్లడించేంత వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా యూత్ మాస్ను అలరించే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఇంకా వినోదం పాలు ఎక్కువగా ఉండేలా దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్త పడుతున్నారు. గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో దానికి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమా మరింత ఘన విజయం సాధించేలా కేర్ తీసుకుంటున్నారు. అంతేకాదు స్వయంగా పవన్ అన్ని వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా అతని సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే లక్ష్మీరాయ్, సంజనలు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇక పవర్ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న రచయిత బాబీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరాఠ్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.